నమస్తే అందరికీ. ఈరోజు మన వీడియోలో బూడిద గుమ్మడికాయ హల్వా ఎలా తయారు చేయాలో చూసేద్దాం. బూడిద గుమ్మడికాయ హెల్త్కి చాలా మంచిదండి. మన స్కిన్ హెల్త్కి మంచి హైడ్రేషన్ ఇస్తుంది. ఇందులో హై వాటర్ కంటెంట్, ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీస్ ఉన్న ఫుడ్ అండి. మనకు ఈ సమ్మర్లో మంచి కూలింగ్ ఎఫెక్టు, బాడీలో ఎసిడిటీని తగ్గించే బూడిద గుమ్మడికాయతో మంచి స్వీట్ చేసుకుందాం రండి. ఇప్పుడు కావలసిన పదార్థాలేవో తెలుసుకుందాం. ముందుగా 500 గ్రాముల బూడిద గుమ్మడికాయ తురుము, 250 గ్రాముల తురిమిన బెల్లం, 50 గ్రాముల ఎండు ద్రాక్ష, 50 గ్రాముల గోడంబి, 2 స్పూన్ల యాలకుల పొడి, ఒక 200 గ్రాముల నెయ్యి. ఇప్పుడు ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా మనం ఒక కడాయిలో 2 స్పూన్ల నెయ్యి వేసుకుని అందులోకి ఎండు ద్రాక్ష, గోడంబి వేసి ఇలా దోరగా వేయించి పక్కన పెట్టుకోవాలి. అదే కడాయిలో మనం బూడిద గుమ్మడికాయ తురుమును వేసి ఉడికించుకోవాలి. ఇలా ఉడికేటప్పుడు మనం కొద్దిగా నెయ్యి వేసుకొని ఈ తురుములో ఉన్న నీరంతా పొయ్యి నెయ్యి పైకి తేలే వరకు మనం ఉడికించుకోవాలి. ఉడికిన తర్వాత మనం తీసిపెట్టుకున్న బెల్లం తురుమును ఇందులోకి వేసి బాగా కలుపుతూ ఉండాలి. బెల్లం మొత్తం కరిగాక ఇలా మంచి రంగు వస్తుంది. చూడండి, ఇలా మంచిగా గోధుమ రంగు కలర్లోకి రావాలి. ఇప్పుడు మనం ముందుగా వేయించి పెట్టుకున్న ఎండు ద్రాక్ష, గోడంబి, అలానే 2 స్పూన్ల యాలకుల పొడి, చివరిగా నెయ్యి ఇందులో వేసుకుని బాగా కలపాలి. అంతేనండి, చాలా సింపుల్గా, టేస్టీగా, మంచి అరోమాతో, హెల్తీగా, రిఫైన్డ్ షుగర్స్ కానీ రిఫైన్డ్ ఆయిల్స్ కానీ వాడకుండా చేసుకునే బ్యూటిఫుల్ స్వీట్ అండి. మీరు కూడా ఇలా చేసుకుని ఎలా ఉందో నా కామెంట్స్లో చెప్పండి. ఈ వీడియోను లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కు షేర్ చేయండి. మంచి రాయలసీమ రెసిపీ కోసం మన రాయలసీమ తెలుగు వంటల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే మా వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే బెల్ ఐకాన్ను ఆన్ చేయండి. థ్యాంక్ యూ.